నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హని. జగన్మోహన్ రెడ్డికి మరో కేసైతే మెడకైతే పడతా ఉంది. గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు పవర్ ప్లాంట్‌కి సంబంధించిన కొనుగోలు దాంట్లో దాదాపుగా అవినీతి జరిగిందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే అదానికి సంబంధించిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి మరి వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందాలు 2029 కోట్ల రూపాయల ఒప్పందం అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే జగన్‌కి 1750 కోట్ల రూపాయలైతే మరి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. జగన్ సంబంధించిన కొంతమందికి నేతలకైతే ఇచ్చారని కూడా చెప్తారు. అది జగన్ చెప్పడం వల్లనే ఇచ్చాము అన్నట్టు కూడా కొంత ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. వీటి వల్ల పవర్ పాయింట్‌కి సంబంధించిన వాటి వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా చార్జెస్ అయితే భారీ పడనున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తానికి వైసీపీ చేసిన తప్పు వల్ల మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా బలయ్యే పరిస్థితి అయితే వస్తా ఉంది. ఇప్పటికే వీటి మీద ఆధారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలనే కూడా నేపథ్యం అయితే కనబడతా ఉంది. చర్యలకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఏదైతే అదాన్ జగన్ డీల్ జరిగిన స్పష్టంగా కనిపించలేదని కూడా ఆరోపించారు. ఆధారాలు కూడా లేవని చెప్పడం వల్ల కొంత టైం తీసుకున్న తరుణం అయితే కనబడతా ఉంది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధారాలు రావడం వల్ల జగన్ ని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా విచారణ చేపట్టాలన్నట్టు కూడా డీలు వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ కి తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరి అదాని మధ్య ఒప్పందాలు చేసుకున్నారని మనకైతే తెలుస్తా ఉంది. దీనిపైన యనమాల రామకృష్ణుడు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేవన్నారు కానీ ఇప్పుడు ఆధారాలు కూడా వచ్చాయి, ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా తన యొక్క బట్టబయలైన ముడుపుల బంధం అన్నట్టు కూడా మనకైతే వస్తా ఉన్నది. కాగా వివాదాస్పదమైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో అత్యున్నత అవినీతి పరుడైన రాజకీయవేత్తగా ముద్రనైతే వేసుకున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ముడుపుల ఒప్పందం జరిగిందని గత కొద్ది రోజులుగా అయితే మనం చెప్తా ఉన్నాము. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ముడుపులు మరి జగన్మోహన్ రెడ్డికి అందాయి. అదానికి సంబంధించిన సంస్థలు కూడా రాష్ట్రానికి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారన్న నేపథ్యం కూడా వార్తలు అయితే చక్కర కొడతా ఉంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు మరి వెచ్చించినట్టు వాళ్ళకి సంబంధించిన ఏదైతే యంత్రాంగానికి ఇచ్చామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం అని తీసుకొచ్చిన ఈ పథకం దాదాపుగా 2029 కోట్ల రూపాయలు లంచం ఏరవేసినట్టు కూడా మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు కాదు, మన దేశానికి చెందిన సిబిఐ ఈడీ చేసిన సంగతిని కూడా చెప్తా ఉన్నారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈ ఆదేశాలు దేశంలో ఎఫ్బిఐ న్యాయస్థానంలో నిగ్గు తేల్చినట్టు కూడా విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. మొత్తానికి తన యొక్క అభియోగాలు ఏవైతే మనం కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం అభియోగాలని, కానీ ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అదాని అమెరికాలో అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమైన దాఖలాలు కనబడతా ఉన్న నేపథ్యంలో మరి దాంట్లో భాగమైన వైఎస్ జగన్ ని కూడా అరెస్ట్ చేయాలన్నట్టు కూడా కనబడతా ఉంది. భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నమైన గౌతమ్ అదాని భారీ సంక్షోభంలో ఇరుక్కున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. కేంద్ర గవర్నమెంట్ మరి సంస్థలైన అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు లాంటి సంస్థలు అయితే ఏర్పాటు చేయడం, సోలార్ వంటి కాంట్రాక్ట్ బేస్డ్ పెట్టడం వల్ల మరి కొంతమంది నష్టపోతా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. 2021-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు అయ్యాయో ఆ ఒప్పందాల ద్వారా మరి ఆంధ్రప్రదేశ్కి చాలా విద్యుత్ ఛార్జీల భారం పడే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్తో సహా 5 రాష్ట్రాలతోనైతే ఒప్పందాలు అయితే చేసుకోవడం అయితే జరిగింది. వాటి కోసం అంటే గవర్నమెంట్లు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దాదాపుగా 2029 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా వాళ్ళైతే వెలవేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ మరి సంచలనమైన ప్రకటనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానిలో అంటే ఇది కేంద్ర గవర్నమెంట్ కాదు, ఇటు అమెరికాకి సంబంధించిన సంస్థలు చెప్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతకి మరి ముడుపులు అందాయి. ఈ ముడుపులు అందే కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే నేపథ్యం కనబడతా ఉంది. అసలు వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కానీ ఇంతవరకు ఈ న్యాయస్థానం కూడా కొంత ఆలోచిస్తున్న నేపథ్యం మీద కనబడుతుంది. భారత సౌర విద్యుత్ సంస్థ అయిన సికి రాష్ట్రాల్లో సోలార్ సరఫరా చేయడానికి కొంత వీళ్ళు టెండర్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అప్పుడు ఆ టెండర్లు తీసుకునే సమయంలో అదానుకున్న మరి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో ముడుపుల ఒప్పందం జరిగినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కాలంలో ఏదైతే 2021-24 ఆ సంవత్సరంలో అదానికి సంబంధించిన గ్రూప్స్ టెండర్లు దక్కించుకున్నాయన్న దానికి కారణము అందులో పాత్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో
సేకీకి ఒప్పందాలు చేశారు. అదాని ప్లాంట్ ద్వారా సౌర విద్యుత్తు సరఫరా చేస్తామని అదాని కోడ్ చేసిన ధరలకి మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకి ఇస్తామన్నట్టు కూడా చెప్పారు. కానీ ఆ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి ఏదైతే అదానికి సంబంధించిన వాళ్ళు ప్రైస్ కోట్ చేశారో ఆ కోడ్ కి డిస్ట్రిబ్యూటర్లు వాపోయిన సంగతిని మనం చూసాము. అంటే చాలా ఎక్కువ అమౌంట్ పెట్టడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెంబేలెత్తిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందాలు తప్ప ప్లాంట్ సంపాదించుకోవడానికి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి అప్పటికే అప్పులు తెచ్చి పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటిని మొత్తానికి అప్పులు చేసి అక్కడ సోలార్ క్యాంప్ పెట్టడానికైనా ఎవరికి పొందుపరచడానికి ఎవరికి లాభపరచడానికి అంటే గౌతమ్ అదానికి లాభపరచడానికి చేసిన కార్యక్రమాలు అని అన్నట్టు తెలుస్తా ఉంది. అది నిజంగా మరి ఎందుకోసం మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లకి యూజ్ అయ్యే తీరే చేశారా అంటే అక్కడ ఎటువంటి ఆంధ్రప్రదేశ్లకి ఇప్పుడు భారం పడతా ఉంది. ఒకవైపు రెండు విధాలుగా భారం పడతా ఉంది. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పు ఏదైతే ఉందో అది కూడా ప్రజల మీదనే పడుతుంది. ఇంకోటి విద్యుత్ ఛార్జీలు అయితే పెంచుతా ఉన్నారు కాబట్టి ఆ భారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ముందుతా ఉంది. అదేవిధంగా గతంలో ఏదైతే 2021 ఆగస్టు 7న జగన్మోహన్ రెడ్డితో అదాని భేటీ అయిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం చర్చ కూడా జరిగింది. అప్పుడు బంపర్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారంట. అంటే కొంత లంచము ఏరవేసే కార్యక్రమం అదాని అప్పుడు చేసిండు. అదాని అప్పుడు చేసేసి ఏదైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో అవి నిమ్మలంగా తీసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. తీసుకొని ఆ తర్వాత సెప్టెంబర్ 12 మరియు నవంబర్ 22న తేదీల్లో వీరు సమావేశం అయిన విషయం కూడా మనకి తెలుసు. అమెరికా దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అంటే ఈ ముమ్మాటికి ఇటు కూటమి గవర్నమెంటా లేకుంటే మీమా లేకుంటే వేరేటోళ్ళ చెప్తున్న సంఘటన కాదు, ఇది అమెరికాకు సంబంధించిన దర్యాప్తు చేసే సంస్థ వెల్లడిస్తా ఉంది. జగన్ కి ముడుపులు అందినాయని ఆధారాలు అయితే ఇవ్వడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆరోపిస్తా ఉన్నారు మరి కొంతమందికి సంబంధించిన టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు. అంటే అదానికి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టెండర్లు దక్కడానికి జగన్మోహన్ రెడ్డి సహకరించిండు. ఆ సహకరించడం దాంట్లో కార్యక్రమంలో మరి డబ్బులు కొంత లంచం రూపంలో జగన్మోహన్ రెడ్డికి అయితే అందాయి. వాటి వల్ల ఖచ్చితంగా ఏదైతే ఈడీ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా జగన్ పేరు మీద ఉన్న ఏవైతే వాటి మీద ఉందో చీఫ్ మినిస్టర్ గా తనైతే అప్పుడు ఉండడం వల్ల చీఫ్ మినిస్టర్ గా చీప్ అయిపోయిండు అనే విషయాలైతే ఆరోపిస్తా ఉన్నారు. భారతీయ పౌరుడని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా కనిపిస్తున్న వ్యక్తులైతే వీలైతే కనబడతా ఉన్నాయి. తరచుగా అదానితో ఫోన్ మాట్లాడుతూ ఏం చేశారనే ఆవేదన కూడా అక్కడ వ్యక్తం పరుస్తా ఉన్నారు. మొత్తానికి ఏదైతే అమెరికాకు సంబంధించిన సంస్థ వెల్లడించిన ఆధారాల ప్రకారం అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ పవర్ సోలార్ సంబంధించిన వాటికి కొనుగోలులో లంచం ముట్టిందని లంచం తీసుకున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అరెస్ట్ అయ్యే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మెడకైతే ఇంకొక కేసు కూడా మరి మన గత కొద్ది రోజులు అయితే చెప్పుకుంటూ వస్తా ఉన్నాయి ఈ కేసు గురించి. కానీ ఆధారాలు లేవని కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు పక్కా ఆధారాలు అమెరికాకు సంబంధించిన సంస్థ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మన ఏదైతే భారతదేశానికి సంబంధించిన సిబిఐ, ఈడీ ఎంక్వైరీలు కూడా జరగాలి, వాళ్ళకి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా తీసుకోవాలనే నేపథ్యం అయితే ప్రశ్నిస్తున్న తనం అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి చేసిన భారీ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చే తరుణం అయితే కనబడుతోంది. ఒకవేళ అదానికి సంబంధించిన సంస్థలు మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే 1,750 కోట్ల రూపాయలు మరి ముట్టినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే దాఖలాలు అయితే కనబడతాయి. గతంలో ఏవైతే చంద్రబాబు నాయుడు మీద కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఫ్యామిలీ సంబంధించిన ఆరోపణలు చేసే విషయాలు కూడా చూసాము. చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పంపించిన విషయాలు చూసాము. కానీ ఇప్పుడు ఇంత ఆధారాలు ఉన్నా కానీ వదిలిపెట్ట దాఖలాలు కనబడతలేవు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది ఇండియాకి సంబంధించిన సంస్థలు కాదు, అమెరికాకు సంబంధించిన సంస్థలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చీటింగ్ చేసిండు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలను మోసం చేసిండని కూడా క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చిన లేఖలు అయితే పేర్కొనడం అయితే జరిగింది.